హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో మానవ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఆయుధ పోటీ నెలకొందన్నారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మాట్లాడిన ఆయన రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఐక్యరాజ్యసమితి సహా బలహీన అంతర్జాతీయ సంస్థలు ఉక్రెయిన్, గాజా, సూడాన్ యుద్ధాలను నిలువరించలేకపోయాయని ఆయన ఎండగట్టారు. ఎవరు ప్రాణాలతో ఉండాలో ఆయుధాలు నిర్ణయిస్తున్నాయి. ప్రపంచంలో ఫ్రెండ్స్ లేకపోతే ఆయుధాలు మాత్రమే ఉంటాయి, ఎలాంటి భద్రతా హామీలు ఉండవని ఆయన అన్నారు. మాపై రష్యా యుద్ధాన్ని పొడిగిస్తూనే ఉన్నది, దాన్ని అంతర్జాతీయ సమాజం ఖండించాలని పిలుపునిచ్చారు. పుతిన్ను ఇప్పుడు ఆపకపోతే ఈ యుద్ధం మరింత విస్తరిస్తుంది. రష్యా డ్రోన్లు యూరోప్ అంతటా ఎగురుతున్నాయని జెలెన్స్కీ హెచ్చరించారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. గత 3 ఏళ్లకు పైగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాన్ని ఆపడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఈవెన్ ట్రంప్ కూడా నేను ఆపుతా అన్నాడు, కానీ అది కూడా ఆచరణలో సాధ్యంగా లేదు. ఈ యుద్ధం 3 ఏళ్ళుగా కొనసాగుతూనే దాన్ని ఆపడానికి జరుగుతున్న రష్యా అధ్యక్షుడుతో ట్రంప్ మాట్లాడినా కానీ ఆయన నేరుగా ఆపుతానని ఎన్నికల ముందు తర్వాత చెప్పినా కానీ ఆ యుద్ధాన్ని ఆపలేకపోయారు. ఇది ఇలా ఉంటే భారత్ తరఫున పాల్గొన్న విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఐక్యరాజ్యసమితిలో మాట్లాడారు. పెరుగుతున్న అనిశ్చితులు, ప్రపంచ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్న సమయంలో మనం ఇక్కడ సమావేశమయ్యామని, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలు పలు సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. మహమ్మారి నుంచి తేరుకోకముందే ఉక్రెయిన్, గాజా యుద్ధాలు మొదలు ప్రతికూల వాతావరణ సంఘటనలు, అస్థిర వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహం, వడ్డీ రేట్లలో అనిశ్చితితో పాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అజెండాల్లో క్షీణత కనిపించడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నామని జయశంకర్ పేర్కొన్నారు. సో మొత్తానికైతే రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ఐక్యరాజ్యసమితిలో మరొకసారి ప్రస్తావనకు వచ్చింది. ఇప్పుడు పుతిన్ ఆపకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయని జెలెన్స్కీ హెచ్చరికలు జారీ చేశారు. సో రాబోయే రోజుల్లో ఐక్యరాజ్యసమితి కావచ్చు, లేకపోతే ఇంకొన్ని అంతర్జాతీయ సంస్థలు దీని మీద ఎలా వ్యవహరిస్తాయి, ఈ యుద్ధం 3 ఏళ్ల పైగా కొనసాగుతుంది కాబట్టి దీనికి ముగింపు పలుకుతుందా అనేది కొంత ఆసక్తికరంగా అయితే మారింది. అయితే ఈ యుద్ధం వల్ల ఏం సాధించింది అంటే అమాయకులు చనిపోతున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల